ఇప్పుడు నువ్వు మొదటి ముద్దాయివి, మీ అమ్మ రెండో ముద్దాయి, నేను సాక్షి. అంటే ఎవడో ఎడ్లబండి వాడి కోసం అందాల రాణివైన నిన్ను నేను జైలుపాలు చేయలేను. ఎవరికీ తెలియకుండా ఈ శవాన్ని నేను ఎక్కడైనా పాతేసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వాడు తిరిగొచ్చేలోగా నేను అమ్మ తప్పించుకు వెళ్ళాం. ఆ తర్వాత బండివాడు కనిపించడం లేదని ఊరంతా పెద్ద గొడవైపోయింది. దేవుడి దయ వల్ల ఎవ్వరూ మమ్మల్ని అనుమానించలేదు. పోలీసుల ఒత్తిడి ఎక్కువైపోవడంతో మైకేల్ మమ్మల్ని నీడలా వెంటాడుతూ వచ్చాడు. ప్రతిసారి వాడొచ్చి భయపెట్టడం, ఒత్తిడి చేయడం సహించలేకపోయాం. వాడికి మేం భయపడుతున్నట్లే వాడికి మేమంటే భయం ఏర్పడింది. వాణ్ణి ఎక్కడ పట్టిస్తామోనని. అందుకని బ్లాక్మెయిల్ చేస్తూ వాడు మమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాడు. మేమక్కడుంటే డేంజర్ అని ఆ రాత్రికి రాత్రి ఆ ఊరు వదిలి ఇక్కడికొచ్చేసాం. అయినా తప్పించుకోలేకపోయాం. ఓ ఆపద నుండి తప్పించుకోవడానికి రెండో దారిలో వచ్చి పడ్డాం. ఒకటి వాడు, రెండోది నువ్వు. పూర్ణిమ, నేనెప్పుడు నీకు భారం సుమా? నీకు నేనెంతో భారమైపోయాను కదా. అయినా కూడా నాకు నీ వల్ల ఏర్పడ్డ నష్టమే ఉంది. కన్యాత్వం కోల్పోయిన శరీరాన్ని తీసి పక్కనుంచదు. మరి మనసు లోకంలో ఏ ఒక్క స్త్రీ చెయ్యకూడని ఎంతో పెద్ద తప్పుని నేను చేశాను. తమ్ముడంత వయసున్న ఒక కుర్రాన్ని ప్రేమిస్తున్నానని తలుచుకుంటే పూర్ణిమ,
నాన్నగారు వచ్చారు చూడలేదా? చూశాను. మరి పలకరించవా? నీ వస్తువులను సర్దుకో, బయలుదేద్దాం. ఎక్కడికి? ఎక్కడికైతే ఏమిటి, ఇక నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నేను రాను. ఎందుకని? ఇప్పుడు నేను అక్కడికి రాను. అది నువ్వు కాదు నిర్ణయించాల్సింది. ఈ విషయంలో నిర్ణయం నాదే. ఏమిటా కూర్చుంది? పిల్లలు మాట్లాడాల్సిన మాట వాడు మాట్లాడింది. ఏదేమైనా వాడిని అలా కొట్టుండకూడదు. నేను ట్రాక్టర్ డ్రైవర్ని. వెళ్లే రూట్లోనూ వచ్చే రూట్లోనూ అక్కడక్కడా కొంతమంది అమ్మాయిలతో సంబంధం ఉండొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా లీగల్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నది ఇప్పుడే. నేను చెడ్డవాణ్ణనేసి నాకు మీ అమ్మాయిని ఇవ్వనని మాత్రం దయచేసి అనకండి. తను ఫ్రెష్ ఏం కాదు, సెకండ్ హ్యాండే. స్కిల్ గేమ్స్ లో బాణం విసిరే విధంగా ట్రై చేసి చూద్దాం. దొరికితే సంతోషిస్తాను, దొరకపోయినా నష్టం లేదు. నాకింకా ఛాన్స్ ఉంది. నీకిది లాస్ట్ ఛాన్స్. నువ్వు ఆడదానివని గుర్తుంచుకో. ఏమిటమ్మా ఏమీ మాట్లాడో? తను వయసులో చిన్నది, లోకం తెలిసిందానివి నువ్వు. నిర్ణయం తీసుకోవలసింది నువ్వే. సంతోషం నాయనా. మా అమ్మాయి నువ్వు చేసుకోవడం నేను చేసుకున్న పూర్వపుణ్యక నేను భావిస్తున్నాను.